ఢిల్లీ లీకర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. తీహార్ జైల్లో కేజ్రీవాల్ ను ఎందుకు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీబీఐ తరపున న్యాయవాదులు. కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ. మరోవైపు సీబీఐ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలను పొందుపర్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఢిల్లీ మద్యం పాలసీకి రూపకల్పన జరిగిందని ప్రస్తావించింది. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారని సీబీఐ అభియోగాలు మోపింది. సౌత్ గ్రూప్ లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారని, ఈ స్కామ్లో 338 కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్టుగా ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సీబీఐ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. తీహార్ జైల్లో కేజ్రీవాల్ ను ఎందుకు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాల్సి వచ్చిందో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీబీఐ తరపున న్యాయవాదులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకవైపు సీబీఐ, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అయితే ఈరోజు ఉదయమే కేజ్రీవాల్ను తీహార్ జైలు నుంచి ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు తీసుకొచ్చి. అయితే ఈ సందర్భంగా కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే అంశంపైన ఇంకా సీబీఐ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి తమ కస్టడీకి 5 రోజుల పాటు కేజ్రీవాల్ను ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సీబీఐ స్పెషల్ కోర్టులో ఏదైతే పిటిషన్ కూడా వేసింది. అయితే ఇప్పటి వరకు అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కొత్త నూతన మద్యం పాలసీని ఎప్పుడైతే తయారు చేశారో అప్పటి నుంచే సౌత్ గ్రూప్తో టచ్లో ఉన్నారు. ప్రత్యేకంగా మాగుంట రాఘవరెడ్డితో కూడా, అంటే మాగుంట శ్రీనివాసరెడ్డితో స్వయంగా కేజ్రీవాల్ మాట్లాడారు. అంతేకాదు సౌత్ గ్రూపు 100 కోట్ల రూపాయలను కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ లిక్కర్ కేసులో ముద్దాయిగా కనిపిస్తుంది. ఎందుకంటే గోవా ఎన్నికల్లో 45 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, సౌత్ గ్రూప్ ఇచ్చినటువంటి డబ్బులను. మరోపక్క ఏదైతే ఇతర డబ్బులను హవాలా రూపంలో చేరవేసినటువంటి వాళ్ళ ద్వారా కూడా ఎన్నో స్టేట్మెంట్స్ తీసుకున్నామని చెప్పి కూడా సిబిఐ స్పష్టం చేసింది. సో ఓవరాల్గా కూడా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే దాదాపు 300 కోట్లకు పైగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే అవినీతి జరిగింది, చేతులు కూడా మారాయని చెప్తున్నారు. మరోపక్క ఢిల్లీలో షాపుల కేటాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేజ్రీవాల్కు దగ్గరగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయ్ నాయర్ ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోనే సంప్రదింపులు జరుపుతూ సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చారనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే కోర్టులో ఈ సందర్భంగా కోర్టులో హాజరుపరిచినటువంటి సమయంలో సిబిఐ వాదనను వినిపిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కేజ్రీవాల్కు కొంత షుగర్ లెవెల్స్ పెరిగాయి. దాంతో తనకు అర్జెంటుగా టీ అండ్ బిస్కెట్స్ కావాలని చెప్పి కూడా కోరారు. దాంతో పక్క గదిలోకి కేజ్రీవాల్ను తీసుకెళ్లి టీ అండ్ స్నాక్స్ కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ తమ వాదనలు కొనసాగిస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.